హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మంచి లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్లోర్ క్లీనింగ్కి అలాగే వాష్రూమ్ క్లీనింగ్కి ఏ విధంగా మంచి లిక్విడ్ని తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని నెప్తానీ బౌల్స్ని ఒక 4 తీసుకోవాలి. అలాగే కంఫర్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఒక 10 రూపీస్ లిక్విడ్ లేకపోతే ఒక కప్పు లిక్విడ్, ఏ లిక్విడ్ అయినా తీసుకొని ఒక కప్పు పోసుకోవాలి. కప్పులో ఈ విధంగా పోసుకున్న తర్వాత కంఫర్ట్ ప్యాకెట్ కూడా వేసుకోవాలండి. అలాగే ఇందాక మనం చూపించిన విధంగా నెప్తానీ బౌల్స్ని, అలాగే కలరా ఉండలు కూడా అని అంటారు మా సైడు, వాటిని మెత్తని పౌడర్లాగా చేసుకొని లిక్విడ్లో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవటమేనండి. ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకోవటం వల్ల మంచి సువాసన వస్తుందండి. బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే పోతుంది. ఫ్లోర్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుందండి. 10 రూపీస్తో మంచి లిక్విడ్ తయారండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.